బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి. సీఎం రేవంత్ రెడ్డి సినీ షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని సీఎం ఆధ్వర్యంలో ఆర్భాటంగా నిర్వహించినటువంటి సినీ కార్మికుల సభ ఘోరంగా విఫలమైంది. కనీసం 1000 మంది సినీ కార్మికులు కూడా మీటింగుకు హాజరు కాలేదు. సభ ప్రాంగణం ఖాళీ కుర్చీలతోనే కనిపించింది. ఎన్నికల ముందు ఇచ్చిన పెద్ద పెద్ద మాటలు, హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకోవడంతో కార్మికులు ఈ సభకు రాకుండా నిరసన వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. సినీ రంగం కోసం చేసినటువంటి పనేమీ లేకుండానే ఫోటో సెషన్లు, షో ఆఫ్లతో రేవంత్ డ్రామాలు సాగవని ఈ ఫ్లాప్ సభలో మరోసారి రుజువైంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఏదైతే మనం ఫోటోలు చూస్తున్నాం, విజువల్స్ క్లియర్గా చూస్తున్నాం, ఆ సభకు ఎంతమంది వచ్చారు అంటే క్లియర్ కట్గా చాలా చైర్లు ఖాళీ కనబడుతున్నాయి. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అసలు? సురేష్, ప్రధానంగా కాసేపటి క్రితమే ఏదైతే యూసఫ్ గూడలో సినీ కార్మికులకు సంబంధించినటువంటి అభినందన సభ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఉదయం నుంచి బెదిరించి సినిమా షూటింగ్లు ఆపివేయించి ఎక్కడికక్కడ సినీ కార్మికులు రావాలని కూడా బెదిరించినప్పటికీ కూడా కనీసం 1000 మంది కూడా రాలేదంటే ఒక సీఎం సభకు ఈ పరిస్థితి ఏంటనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఈ అభినందన సభ అంతా కూడా అట్రా ఫ్లాప్ అయింది. ఘోరంగా ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు కావచ్చు, హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా నెరవేరకపోవడంతో తాను సభకు ఎందుకు వెళ్లాలనే ఆలోచనలో సినీ కార్మికులు ఉన్నట్టుగా మనం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, విజువల్స్ కావచ్చు, మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అదే అంశం మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలోనే ఈ విజువల్స్ కూడా మనకు రావటం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి పాలనకు అడ్డం పడుతోంది. ఎక్కడికక్కడ కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, పూర్తి స్థాయిలో కార్మికులకు అందాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఎక్కడ కూడా రాష్ట్ర కార్మికుల సినీ కార్మికులకు అందాల్సినటువంటి ఫలాలు ఎక్కడ కూడా దక్కకపోవడంతో, ఇచ్చిన హామీలు కూడా నెరవేరకపోవడంతో వాళ్ళ పెద్ద కూర్తి కోసం చేస్తున్నటువంటి పనులను కూడా ఆపివేయించినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. కాబట్టి ఈ ఫోటోలు కనీసం 1000 మంది కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వెనక కుర్చీలన్నీ కూడా ఖాళీగా మారిపోయాయి. ఎక్కడికక్కడ వచ్చినటువంటి కార్మికులు కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైన సినీ కార్మికులు ఏ మేరకు ఆగ్రహంతో ఉన్నారనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. సురేష్, థ్యాంక్ యూ కిరణ్.